ఇక విశాఖను ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా నెరవేరేనా? అందుకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయా? విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చాలనుకున్న వైసీపీ కూడా అదే ఆలోచించిందా? విశాఖను గొప్ప నగరంగా తీర్చే విషయంలో గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? ఇలాంటి ఆసక్తికర అంశాలపై మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం రూపాంతరం చెందుతోంది. అలాగే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం, ఇవాళ ఐటీ హబ్గా విశాఖ నగరం మారబోతోంది అన్నది సత్యం. రాని కంపెనీ లేదు, వస్తున్న కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్నటువంటి కంపెనీలు విశాఖ నగరానికి క్యూగడుతున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆశించినటువంటి ఐటీ ప్రగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు రావటం, దట్టు విశాఖ నగరం కేంద్రంగా మారటం, విశాఖ నగరం ఆర్థిక రాజధానిగా మారటం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అమరావతితో పాటు పోటీ పడుతున్నటువంటి ఒక నగరంగా, అలాగే అభివృద్ధికి సూచకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సగటు ఆదాయం అనుకోవచ్చు పెరిగే అవకాశం, అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తు కనపడుతోంది. ఫైన్, మంచిది. కానీ ఒకే ఒక విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడనటువంటిది ఉంది. గత ప్రభుత్వం అంతకంటే కూడా దశాబ్ద కాలంగా విశాఖ నగరాన్ని మనం గమనించినప్పుడు రాజకీయ నాయకులు పూర్తిగా నగరాన్ని దోచేసినటువంటి సత్యం 2 సార్లు ఆవిష్కరింపబడింది. ఎప్పుడు, ఎలా? మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడే సిట్ని నిర్వహించారు, దర్యాప్తు చేయించారు, నివేదిక మాత్రం బయట పెట్టలా. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరొక సిట్టు వేసింది, కానీ ఆ నివేదిక బయట పెట్టారా? పెట్టలా. ఎందుకని? దోపిడీ చేసినటువంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు అవడమే ప్రధానమైనటువంటి కారణమా? విశాఖను దోచినటువంటి వాళ్ళలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అంటే అందరూ రాజకీయ నాయకులే, అందరూ అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళే. దోచింది ఎంత అన్నది లెక్క తేలకుండా, అలాగే విశ్వనగరంగా మారుతున్నటువంటి విశాఖపట్నంలో ఈ దోపిడీదారుల కథ ఏంటో తెలియచేయకుండా, అలాగే చర్యలు లేకుండా విశాఖపట్నాన్ని, అలాగే సాగర తీరాన్ని మొత్తం దోచేసినటువంటి దొంగలను వదిలేసి విశ్వనగరంగా మారుస్తున్నాము అనంటే మంచిదే. కానీ దొంగలను వదిలేస్తే ఎలా? ప్రభుత్వ భూములను, ప్రజల భూములను కొట్టేసినటువంటి రాజకీయ నాయకులను మీ పార్టీలో ఉన్నారు, పక్క పార్టీలో ఉన్నారు. లేని పార్టీ ఏది అన్నది ప్రశ్న జవాబు మాత్రం అందరికీ తెలిసిందే. మరి దీన్ని దృష్టి పెట్టాలి కదా. ఇవాళ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తీసుకోవాల్సింది, పెంచవలసిన నమ్మకం ఏమిటి అనంటే గతంలో జరిగినటువంటి భూ దోపిడీ దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నటువంటి వాదన వినపడాలి, ఆ ప్రయత్నం జరగాలి. అలాగే గత ముఖ్యమంత్రి 500 కోట్ల ప్రజాధనంతో ఖరీదైనటువంటి భవనం కట్టేసి దాన్ని వృధాగా చేశాడు అన్నటువంటి వాదన వినిపిస్తున్నాం కదా. కానీ ఇవాళ సాగర తీరంలో ఉన్నటువంటి భూముల ధరలు మనం గమనించినప్పుడు 100 కోట్ల ఖరీదైనటువంటి భూములు బడా రాజకీయ నాయకుల చేతుల్లో మిగిలిపోయి వాళ్ళు వాటిని ఆక్రమించేసి అన్యాక్రాంతంగా మార్చుకున్న తర్వాత వాళ్ళను వదిలేసి విశ్వనగరం అనేటటువంటి నినాదం కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఈ విశ్వనగరంలో ఎక్కడా భూ దోపిడీ ఉండకూడదు, చేసిన వాళ్ళను వదిలిపెట్టకూడదు అన్నటువంటి నినాదం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు వినిపిస్తారో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గర్వంతో తలెత్తుకుంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించాల్సినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉంది. వేచి చూద్దాం. మనం అనుకున్నటువంటి ప్రగతితో పాటు దోపిడీదారులను కూడా శిక్షించాల్సినటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా లేదా? ముఖ్యంగా విశ్వనగరంగా మారుతున్నటువంటి విశాఖపట్నంలో చేయబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దోపిడీ దొంగలు ఆక్రమించుకున్నటువంటి భూములను రిలీజ్ చేస్తే 1000 కోట్ల ఖరీదైనటువంటి భూములు మళ్ళీ ప్రభుత్వానికే వస్తాయి. అది ప్రజల కోసమే ఉపయోగించవచ్చు. దాన్ని గుర్తించండి.